పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నప్పుడు అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ వచనం చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ప్రియులారా, ఈ ఒక విషయాన్ని ముందుగా మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ ప్రకటిస్తున్నప్పుడు వినేటటువంటి ప్రతి మనిషి కూడా ఆలోచించవలసింది, ఇది ఆత్మ సంబంధమైనటువంటి పని. ఆ పనిలో ఏమైనా ఒడిదుడుకులు మనలో ఉంటే దానిని సరిచేసేటటువంటి విధానమే అని మనం భావించాలి తప్ప మనల్ని విమర్శించడానికో మనల్ని అవమానించడానికో చెబుతున్నటువంటి మాటలు కాదు అని నువ్వు భావించినప్పుడు నువ్వు ఆత్మ సంబంధమైన వాడు అవుతావు. ఏదైనా ఒక మాట మనకి నొప్పి కలిగిస్తుంది అని అంటే ఖచ్చితంగా మనం మారలేదు అన్న ఆలోచన మనకు రావాలి. మరొక విషయం ఏంటంటే, ఒకవేళ నీకు బాధ కలిగించే విధానంలో వాక్యం చెబుతుంది అనుకున్నప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? అయ్యో, ఇదిగో నా ప్రవర్తన నేను మార్చుకోవాలి, అందుకే నాకు ఈ మాట వలన నాకు బాధ కలుగుతుందన్న ధోరణ అనగా ఆలోచన నీకు రావాలి. కానీ ఇదిగో ఎవరో ఏదో చెప్పించేసి నన్ను అవమానించాలనో నన్ను తిట్టించాలనో ఆలోచనతో సేవకులతో బాధ చేయిస్తున్నారు అనే దురాలోచన క్రైస్తవులలో చచ్చిపోవాలి. ఒక మనిషిని ఉద్దేశించో ఒక మనిషిని అవమానించాలను ఎవరు కూడా సువార్తను ప్రకటించరు. అలా ప్రకటించే వాళ్ళు ఉంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదు. ఆలోచించండి. అందుకని చెబుతున్నాడు కదా అపోస్తుడైన పౌలు గారు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడికి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావడికి. ఆలోచించండి. ప్రకృతి సంబంధులకి దేవుని వాక్యం అర్థం కాదు. అర్థమవుతుందా మీకు? ప్రకృతి సంబంధులు అంటే ఎవరు? శరీరానుసారులు, శరీరం కోసమే తపన పడి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. అలాంటి ఆలోచన భావజాలం కలిగిన వాడికి వాక్యం అర్థం కాదు. అందుకే ఇన్ని పొరపాట్లు చేస్తున్నారు అనేక విషయాలలో. అందుకే చెబుతున్నాడు కదా, ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఈ ఆత్మ సంబంధమైన విషయాలు వాడు చచ్చిపోయేంత వరకు ఒకడు అర్థం కాదు వాడికి. ఎందుకని అర్థం కావట్లే మనిషికి అంటే వెర్రెక్కింది మనుషులకి. ఎందుకో తెలుసా? సమస్త కల్మషము చేత విర్రవీగుచున్న దుష్టత్వం నిన్ను పతనానికి దారితీస్తుంది. తెలుసా మీకు ఈ విషయం? మేడి పండు ఎంతో అందంగా కనపడుతుందండి. మీకు తెలుసో తెలియదు కానీ మేడికాయలు ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇక్కడ మేడి పండు చూడండి ఎలా కనపడతాయి, అందంగా, ఎంతో అందంగా కనపడతాయి. ఒక్కసారి దాన్ని పొట్ట విప్పు చూడండి, అనగా పగలగొట్టు చూడండి. ఎంత అందమైన ఆకారం కలిగిన ఈ మేడి పండు లోపల పురుగులు ఎలా పుట్టుకొచ్చాయి. ఆశ్చర్యం కలుగుతుందండి. భూతత్వంలో పెట్టి చూసిన ఒక్క చిన్న హోల్ కూడా కనపడడానికి మీకు. మేడి పండు మొత్తం పరీక్షించి చూడండి, ఎక్కడ చిన్న హోల్ కూడా లేకుండా లోపల పురుగులు ఎలా తయారయ్యాయి. అలాంటి ఆలోచన భావజాలం కలిగినటువంటి క్రైస్తవులు సంఘములు ఉండకూడదని దేవుడు ఇన్ని మాటలు రాయిస్తే ఇవన్నీ మనకి నొప్పి, బాధ మనకి. ఒక్క విషయం మీకు చెబుతాను, ఆలోచించండి జాగ్రత్తగా. కొన్ని విషయాల్లో మిమ్మల్ని గద్దించినా ఖండించినా ప్రేమగా చెప్పినా మీరందరూ బాగుండాలని చెబుతాను తప్ప మీరు నాశనం అయిపోవాలని నేను ఇప్పుడు కోరుకోను.
రక్త సంబంధులకైనా ఆత్మ సంబంధులకైనా ఒకటే మాట చెబుతాను నేను, దేవుని వాక్యం వింటే బ్రతుకుంది, దేవుని వాక్యం వినకపోతే మధ్యలోనే ఆవిరైపోతుంది నీ జీవితం అని చెబుతాను నేను ఎప్పటికైనా ఒకటే మాట. మీ దగ్గర ఒక మాట, ఇంకొకరి దగ్గర ఒక మాట. నేను ఎప్పుడు చెప్పినట్టుగా ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో నా ముందుకు చెప్పినోడు కూడా ఎవడు లేడు. ఒక్కటే చెబుతాను, తెలియకపోతే సైలెంట్గా ఉండి వెళ్ళిపోతాను తప్ప ప్రతిదీ కూడా నోటుకు వచ్చింది మాట్లాడను నేను. ఒకవేళ పొరపాటుగా మాట్లాడిన సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపడతాను నేను, అది చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. కానీ బైబిల్ చెబుతుంది కదా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడుగా నువ్వు సంఘానికి వస్తే నీకు ఈ విషయాలు అర్థం కావు. ఇదే పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నారు కదా పౌలు గారు, సిలువను వచ్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం. అంటే చావుకు సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఈ వార్త కనపడుతుందంటే వెర్రితనంగా కనపడుతుంది. అబ్బో మాకు తెలియదులే మరి సువార్త, అబ్బో మాకు తెలియదులే ఈ వాక్యం, అబ్బో మాకు తెలియదులే ఈ ప్రార్థన గురించి. మరి నీకు ఒక్కడికే తెలుసు ప్రార్థన చేయటం. వెర్రెక్కినోడికి ఎవడేం చెప్పిన అర్థం కాదు. వెర్రెక్కినోడికి అర్థమవుతుందా మీకు? నెత్తి నిండా వెర్రెక్కినోడికి ఎవడేం చెప్పిన అర్థం కాదు. మనుషులంటే లెక్క ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు వాడికి. అందుకని పౌలు గారు అంటాడు కదా, ఎవరికయ్యా వాక్యం అంటే అసహ్యం పుడుతుందంటే చావుకు దగ్గర అవుతున్న వాళ్ళందరికీ వాక్యం అంటే అసహ్యం. ఆలోచించండి ఎంత క్రిటికల్గా మాట్లాడుతుందో బైబిల్. కిందకు వచ్చిన అంటాడు కదా, రక్షింపబడుచున్న మనకు మాత్రం దేవుని శక్తి. అంటే ఒక మాట గద్దించి చెప్పినా, ఒక మాట ప్రేమగా చెప్పినా, ఒక విషయంలో అనేకమైనటువంటి గట్టి గట్టి పదజాలాలు ఉపయోగించిన అవన్నీ దేనికోసమని మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే అది దేవుని మహాశక్తి. కాబట్టి చెడిపోతున్నటువంటి పిల్లల్ని సరిదిద్దేటటువంటి గద్దింపుతో ఉన్నటువంటి ప్రేమ కలిగిన మాటలే కానీ ఇది విమర్శించేటటువంటి మాటలు కాదు. ఒక మనిషిని మార్గం తప్పించే మాట అంతకన్నా కాదు. అందుకే ముందుగా మీకు చెప్పేటటువంటి మాట ఏంటంటే, ప్రకృతి సంబంధులుగా మీరు మనసు పెట్టి వాక్యాన్ని వింటే మీకు ఎప్పటికీ వాక్యం అర్థం కాదు. రెండవది, మిమ్మల్ని విమర్శించాలని నేను చెప్పట్లేదు, మిమ్మల్ని అందరినీ కూడా సరిచేయాలని, ప్రభు యొక్క శిక్షణ బోధలో మిమ్మల్ని పెంచాలని నా తోటి సహోదరుడుగా సహోదరీమణులుగా మీకు చెబుతున్నాను. కానీ ఇందులో ఎలాంటి స్వార్థం, ఎలాంటి వ్యత్యాసం లేదు. అందుకనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మీకు నేర్పించాలనుకుంటున్నాను. ఈ ఒక్క రిఫరెన్స్ కూడా, ఒక్క మాట కూడా నేను బయట గ్రంథాల నుంచి రాసుకొచ్చింది కాదు, నా సొంత మాట కాదు. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పడానికి ఒక సేవకుడిగా మీ ముందు నుంచున్నాను తప్ప మిమ్మల్ని అవమానపరచాలని, నిందించాలని, మిమ్మల్ని నాశనపరచాలని కానీ నా ఉద్దేశం కాదు. అలాంటి భావజాలంతో మీరు వినేటటువంటి మనసు మీకు ఉంటే మీకు ఎప్పటికీ పరలోకం రాదు. అందుకనే ఒక ఆలోచనాత్మకమైనటువంటి పాఠాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను నేను. దేవుని విడిచిన ప్రజలు వినాలి జాగ్రత్తగా. 2012 చివరిలో నేను ప్రారంభంలో వీరరాఘపురం మొట్టమొదటిగా కాలు పెట్టినప్పుడు చెప్పినటువంటి మొట్టమొదటి పాఠం ఇది. మళ్ళీ మీ బాల్య దశలోకి తీసుకెళ్తున్న మిమ్మల్ని మీ బాల్య దశ. దేవుని విడిచిన ప్రజలు ఎవరు? పాఠం కూడా అదే, దేవుని విడిచిన ప్రజలు ఎవరు? ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో మనం చెక్ చేసుకుందాం ప్రియులారా జాగ్రత్తగా. దేవుని విడిచిన ప్రజలు ఎవరు చెప్పగలరా? ఎవరైనా దేవుని విడిచిన ప్రజలు ఎవరో చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రజలకు ఉన్నటువంటి లక్షణాలు, ఆ ప్రజలకు ఉన్నటువంటి స్వభావాలు, ఆ ప్రజలకు ఉన్నటువంటి అలవాట్లు, ఆ ప్రజలకు ఉన్నటువంటి పతనం ఒకవేళ మనకేమన్నా సోకిందేమో మనలను మనమే చెక్ చేసుకుందాం ప్రియులారా. ఈ రోజున కరోనా వస్తుందేమో, ఒకవేళ ఆల్రెడీ వచ్చేసిందేమో అని భయపడుతూ చెక్ చేయించుకోవడానికి పరిగెడుతున్నట్టుగా ఈ రోజున దేవుని విడిచినటువంటి ఒకనాటి ఇశ్రాయేలీయుల లక్షణాలు ఒకవేళ మనకేమైనా సోకితే మన పరిస్థితి ఏంటి?
అనే తరుణంలో మనం పరిగెడుతున్నాం. అదే ప్రయాణంలో మనం ముందుకు సాగుతూ మనం వెళ్దాం. ఒక్కసారి ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఎందుకనగా నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడిని యందును, మీరు నాకు ప్రజల యందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. హెచ్చరిక చూపిస్తున్నాను మీకు ముందుగా. ఏం చెబుతున్నాడు దేవుడు? మీరు క్షేమంగా ఉండాలంటే మీరు నా మార్గమును అంగీకరించాలి. నా మార్గం అంగీకరిస్తున్నటువంటి మీరు నా మాటలే వినాలి. అర్థమవుతున్న మాట? నా మార్గంలో ఉన్నటువంటి మీరు నా మాటలు మాత్రమే వినాలి. అప్పుడే మీకు క్షేమం. యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాటను గురించి ఒక మాట అన్నాడు కదా, నేనే మార్గం. యోహాను సువార్త 14:6 దగ్గర ఉంది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనం చచ్చేదాకా చెప్పించినా కూడా ఏమండి దాని రుణం, దానిలో ఉన్న భావం మనకు అర్థం కానీ అనిపిస్తుంది ఒకసారి నాకు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మంచి కూర్చున్నాను. నేనే జీవం, నేను తప్ప వేరొకడు లేడు. 24వ వచనం. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి. నీ మాటలు మాకు నిష్ప్రయోజనమయ్యా, నీ మాట మేము వినం. నువ్వు గొంతెత్తి అరుచుకో, లేకపోతే ఎంతమంది ప్రవక్తలను పంపించుకో, ఎంతమంది సేవకులైనా మార్చుకో, ఎంతమంది రెవరెండ్ల బిషప్లు వచ్చినా కూడా మేమైతే మారం. ఎంతమంది సేవకులు నాతో? నేను ఎర్రిబాగున్నాను కాబట్టి 9 ఏళ్ళ నుంచి చేస్తాను ఇక్కడ. తెలివైన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తెలివైన వాళ్ళందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. నేను కూడా ఎవరిని? తెలివి తక్కువ కాబట్టి ఇక్కడే ఉన్నా. ఇంకా తెలివైన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక పెద్ద ఆయన, నాది అనుకున్న ఆయన అసలు ఈ భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు. అందులో ఒక చిన్న అణువులు అంటూ ఉండేను. వాళ్ళందరిలో ఒక చిన్న అణువులు అంటూ ఉండేను. అయితే మేము వినం, చెవి యొగ్గం, ముందుకు సాగం. ఎందుకని వినం? మేము తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఎవరీళ్ళు? ఒకనాడు ఇశ్రాయేలీలు. ఎలాంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఒక రోజున వినలేదు. దేవుడు చెప్పాడు, నా మాట వినండి, నా మార్గంలో ఉండండి, క్షేమంగా ఉండండి మీరు. ప్రభు కూడా చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇవన్నీ ప్రకృతి సంబంధులకు అర్థమవుతాయండి. ప్రకృతి సంబంధులకు అర్థమవుతాయి. ఏమని ఈ మాటలు అర్థం కావు. వాళ్ళకి ఎంతవరకు ఏం కావాలో తెలుసా? దేనికోసం మందిరానికి వస్తున్నారో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలు చేసిన తప్పు ఈ రోజున క్రైస్తవులుగా మీరు చేయకూడదని 66 పుస్తకాలని మహాజ్ఞాన గ్రంథాన్ని మీ చేతులు పెట్టాడు. ఆ రోజున గ్రంథం లేదు కాబట్టి తప్పులు చేశారు వాళ్ళు. చెప్పిస్తున్నా గొప్ప విషయం ఏంటంటే, ఆ రోజున కంటికి కనిపించేటటువంటి అద్భుతమైన ఆశ్చర్యక్రియలు చేశాడు వాళ్ళ ముందు. అన్ని సాక్ష్యంగా వాళ్ళ ముందు పెట్టినా కూడా దేవుణ్ణి నమ్మకుండా పతనమైపోయినటువంటి చరిత్రే ఒకనాడు ఇశ్రాయేలీయులది. అందుకే చెబుతున్నాడు కదా, వారు ఆశించినట్లుగా మీరు చెడ్డ వాటిని ఆశించకూడనట్లు మీ నిమిత్తమే కదా దృష్టాంతములుగా బైబిల్లో రాయబడింది. ఇవన్నీ మాకెందుకండి? మాకు అవసరం లేదు. కంటికి కనిపించేది తప్ప కంటికి కనబడింది మేము నమ్మం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఎంత అద్భుతమైన మాట ఇది. విశ్వాసం లేకపోతే దేవునికి సంబంధం నీకుండదు. ఆయన యొద్దకు వచ్చేవాడు
ఆయన ఉన్నాడని తన్ను ఎందరైతే వెతుకుతున్నారో వాళ్ళందరికీ ఫలం దయచేయగలవాడని నమ్మాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండానే ప్రభువా 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 ప్రభు అని గొంతారిపోయిందా కలిసిన నీ ముఖం వెంక కూడా చూడ్డా ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఈ రాత్రి నేను చస్తే పరలోకానికి వెళ్తానో లేదా, ఈ రాత్రి దేవుడు నా ప్రాణం అడిగితే ఏంటి నా పరిస్థితి ఏంటి. హిజ్కియా గారికి ఈ విషయం చెప్పినప్పుడు కన్నీళ్ళు విడిచాడు గోడతట్టు తిరిగి, నీ ఇంటిని చక్కగా చేసుకో, ఇంకా ఎందుకు ప్రభువా ఎందుకు ఆ మాట చెప్పావు, నాకు నా ఇల్లుని చక్కగా చేసుకోమని చెబుతున్నావు అంటే నా వెనకాల ఇంకేం లాభాలు ఉన్నాయి. ఒకవేళ నాకు తెలియపరచు, నా ఇంటిని నేను సరిదిద్దుకుంటాను, నేను నా లోపాలు అంటే లోపంతో నువ్వు మరణిస్తే నీకు పరలోకం రాదని బైబిల్లో ఖచ్చితంగా రాయబడింది. అందుకే చెబుతున్నాడు, దేవుణ్ణి విడిచే ప్రజల జాబితాలో దేవుణ్ణి విడిచినటువంటి ఇశ్రాయేలీయుల లక్షణాలు మీలో ఒకవేళ ఉంటే ఆనాడు కానాడుకు చేరలేకపోయేవాళ్ళు ఈ రోజున మీరు పరలోకానికి వెళ్ళలేరు మరణిస్తే. అందుకే చెబుతున్నాడు ఆయన ఒక విలువైనటువంటి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, ప్రియులారా 15వ వచనం, ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారిమై ఉందుము. అవసరాన్ని బట్టి మందిరానికి వచ్చి అవసరం తీరిన తర్వాత లోకంలోకి వెళ్ళిపోతే ఈ విశ్వాసం నిన్ను బ్రతికించదు. అది కట్టాడు, బ్రతికితే ప్రభు కోసం బ్రతకండి, చస్తే ప్రభు కోసం బ్రతకండి. ఉంటే చల్లగైనా ఉండండి, లేదంటే వెచ్చగైనా ఉండండి, కానీ నులి వెచ్చగా మాత్రం ఒకనాడు ఇశ్రాయేలీయుల వలె మీరు ఉండొద్దు. అది ఏలైనగా మొదట నుండి మనకున్న విశ్వాసం. ఏ విశ్వాసంతో మందిరానికి వచ్చావు నువ్వు, ఏ విశ్వాసంతో బాప్తిస్మం పొందావు నువ్వు, అన్నింటిని అడుగుతాడు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారి పేరట. ఏ విశ్వాసంతో నువ్వు మందిరానికి వచ్చా, ఏ విశ్వాసంతో బాప్తిస్మం పొందా, ఏ విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు మందిరానికి వచ్చి, ప్రతి దానికి లెక్క ఉంది, ప్రతి దానికి లెక్క ఉంది. నీ మాటలను బట్టి నీకు తీర్పు ఉంది, నీ మాటను బట్టే నీకు నీతిమంతుడమైన సర్టిఫికెట్ ఇస్తాడు ఆయన. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి. ఎవరు విడిచిపోతున్నారు? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు అర్థం ఏంటి? నిర్జీవమైనది అంటే అర్థం ఏంటి? నిర్జీవమైనది అని. ఒక శవాన్ని పక్కన పెట్టి శవం పక్కన నువ్వు నుంచొని, ఒక శవాన్ని పెట్టేసి శవం దగ్గర ఒక మనిషిని నిలబెట్టి ఆ శవం దగ్గరికి వెళ్ళి నేను వాక్యం చెబుతున్నాను చెబుతూ జాగ్రత్తగా వింటున్నారా అన్నాను అనుకోండి. ఒక శవం దగ్గరను ఒక జీవం కలిగిన వ్యక్తిని ఇద్దరు పక్క పక్కన పెట్టేసి ఇద్దరికి వాక్యం చెబుతూ ఇద్దరు అడుగుతున్నాను, నేను జాగ్రత్తగా వింటున్నారా ఇద్దరు అడిగాను. జీవం కలిగినోడు మాట్లాడతాడా, నిర్జీవనాడు మాట్లాడతాడా? ఎవరు మాట్లాడతారు? జీవం కలిగినోడు మాట్లాడతాడు. నిర్జీవమైనడు ఏం మాట్లాడలేడు, ఏం చెప్పినా వినడు. వింటాడా? వినడు. ఇక్కడ ఏమంటాడు ఆయన? సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ప్రమాదం వచ్చేస్తుందని చెబుతున్నాడు ఆయన. జీవము గల దేవుణ్ణి విడిచిపోవటానికి ప్రథమమైనటువంటి కారణం ఏంటి అడుగుతున్నాడు, చెప్తున్నాడు బైబిల్ మనకి. ఏంటి ప్రధానమైన కారణం ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టిపోవడానికి కారణం ఏంటి? మీలో దుష్ట హృదయం వస్తేనే మీరు దేవుణ్ణి విడిచిపెట్టిపోతారు. అందుకే ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, నిజంగా మీరు విశ్వాసం గలవారై ఉన్నారా లేదా? నిజంగా మీరు విశ్వాసం కలిగి ఉన్నారా లేదా? నిజమైన విశ్వాసం నీలో ఉంటే దుష్ట హృదయం నీలోకి రాదు. దుష్ట హృదయం నీలోకి వస్తే దేవునికి నీకు ఎలాంటి సంబంధం ఉండదు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం త్వరగా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు.
కానీ తమ వాదములు యందు వ్యర్థులైపోయారు. వ్యర్థం. ఎందుకు వ్యర్థులైపోయారంటే వాళ్ళ విశ్వాసంలో నమ్మకం లేదు, వాళ్ళ విశ్వాసంలో ఏకత్వం లేదు, వాళ్ళ విశ్వాసంలో దేవునికి సంబంధం లేదు. కేవలం శరీరం కోసమే ఈ జీవిత కాలం బట్టికే ప్రభువును నమ్ముతూ ఆచారబద్ధంగా సాంప్రదాయబద్ధంగా వస్తూ పోతున్నటువంటి వారికి ప్రకృతి సంబంధులే కానీ క్రీస్తు సంబంధులు కాదాళ్ళు. అందుకనే అనేక సందర్భాల్లో దేవుడు చేశాడా దయ్యం చేసిందా, దేవుడు చేశాడా దయ్యం చేసిందానంటే ఈ వాదముల మధ్య వ్యర్థులైపోయిన మనుషులంతా కూడా. అలా వ్యర్థులైపోయిన మనుషులు 22వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులు. ఇశ్రాయేలు కూడా కొందరు అదే మాట చెప్పారు. నువ్వెవడమయ్యా పొరుగు నుంచి వచ్చి మా దగ్గర ఎన్నిక చేయడానికి? నువ్వెవరు అసలు? మా ఇష్టం, మా బ్రతుకులు మా ఇష్టం, మా బ్రతుకులు మా ఇష్టం. మాకు తెలియదేంటి ఏర్పాటు చేసుకోవటం, మాకు తెలియదేంటి కానానికి పోవటం, మాకు తెలియదేంటి ఇవన్నీ చేయాలని. ఆఫ్టర్ నువ్వెంత వెనకాల మనకుంటే మా కళ్ళ ముందు. ప్రభువుకి అవమానం జరిగింది, మోషే గారికి అవమానం జరిగింది, ఈ రోజున సేవకులకు కూడా అవమానం జరుగుతుంది సత్యం చెప్పే వాళ్ళకి. కానీ వింటే రక్షణ ఉంది, వినకపోతే ఏముంది? నిత్య శిక్ష ఉంది మీకు. అందుకే చెబుతున్నాడు వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది. అంధకారం అంటే వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది. అవివేకం అంటే అర్థం ఏంటి? అవివేకం, అవివేకం, అజ్ఞానం, ఆత్మీయ గుడితనం. అవివేకం అంటే ఏంటో తెలుసా? అవివేకం. వివేకం అంటే అవివేకం అంటే తెలివి లేకపోవటం, వివేకం అంటే తెలివి కలిగినాడు. సామెతల గ్రంథం 14:15 చూడండి. మీరు ఇప్పుడు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా ఎర్రి మొక్కలు వేసుకొని అయ్యారంగా చూడడం తప్ప అసలు ఏం చెబుతున్నా అర్థం కాదు మీకు వాక్యం. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, జ్ఞానం లేనివాడు వినాలి. పాయింట్అవుట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి మాట. జ్ఞానం లేని మూర్ఖుడు ప్రతి మాట వింటాడు. వివేకి అయిన వాడు తన నడత ఎక్కడికి పోతుంది? నడక నిత్యక్షేమానికి పోతుందా, నిత్య నరకానికి పోతుందా? ఈ చెబుతున్నటువంటి మాటలు నా కుటుంబాన్ని పడగొట్టాయా లేదంటే పరలోకాన్ని తీసుకెళ్ళాయా? ఆలోచించండి పిల్లలు. ఇన్ని మాటలు బైబిల్లో రాయిస్తే ఈ మాటలు మనం చదువుకో. మనకెందుకు ఇవన్నీ? మనకి ఎప్పుడు ఏం కావాలో తెలుసా? నువ్వు పొలంలో దీవించబడతావు, ఇంటికాడ దీవించబడతావు, ఇంట్లో దీవించబడతావు, ఊరు బయట దీవించబడతావు, అన్ని చోట్ల దీవించబడతావు. ఆ తర్వాత ఊరు బయటకు వెళ్ళిపోయి పారి పెట్టబడతావు. ఇదే కదా మనకు కావాల్సింది. ఒకడు లోకమంతా సంపాదించుకొని కూడబెట్టుకున్నాడు, దగ్గర కూడబెట్టుకున్నాడు కదా. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాలు సరిపడా ఆస్తిని నీ కోసం కూర్చోబెట్టాను ఇక్కడ మొత్తం తీసుకొచ్చేసి ఇప్పుడు తినుము, తాగుము, సంతోషించము, ఎంజాయ్ అన్నాడు. అప్పుడు వెంటనే ఈయన ఆత్మ ఒకటే మాట ఉంది. ఏమంది తెలుసా? ఓరి వెర్రోడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి? ఆలోచించండి. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏంటి నీ పరిస్థితి? అందుకని జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ ఉందేమో, ఉందని నేను చెప్పట్లా, పౌలు గారు కూడా చెప్పాలి అక్కడ. ఒకవేళ ఉందేమో, అలాంటి పతనానికి వెళ్ళిపోతున్నారేమో చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకు చెప్పాడు తెలిసే మాట? ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా వాళ్ళందరూ కూడా నాశనమై భూస్థాపితం అయిపోయారండి. భూస్థాపితం అయిపోయారు. ఏ విషయాలలో దేవుణ్ణి విడిచిపెట్టేసి నాశనం అయిపోయారు. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరించబడిరి. ఏం చెప్పంటారు? ఒక్కసారి జీవం కలిగిన దేవుని చేతులకు వచ్చేసిన తర్వాత పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తారని యాక్టింగ్ చేస్తే ఒప్పుకోడు ఆయన. భర్తను చేసుకోకముందు నీ డ్రామాలన్నీ నీ పుట్టింటి దగ్గర, భర్తను చేసుకున్న తర్వాత యాక్టింగ్ కుదరదు ఇక్కడ. ఒప్పుకోడైనా ఒప్పుకుంటాడా? భలే పనిలే, మా భర్త భలే ఏంటాడు మా మాట అనుకునే తప్పది. భర్తకు పుట్టు రోషం చాలా రౌద్రం కలది. శిరస్సునైనా ఖండించగలిగే కోపం భర్తకు ఉంటుంది. వడాపుడు ఆ క్షణంలో
అలాగే దేవుడు కూడా అంతే, జీవము కలిగిన దేవుని చేతుల పడ్డ. హెబ్రీ 10:31 ఉంటుంది, రాసుకుని రిఫరెన్స్ చూడకండి, నేను చెప్తున్నా. జీవము కలిగిన దేవుడు ఆయన చేతుల్లో పడుట భయంకరం. ఎప్పుడు పడ్డాం ఆయన చేతిలో మనం? పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొంది ఏమంటే బాప్తిస్మం ద్వారా సంఘములో రక్షణలోకి చేర్చబడ్డాం. ఎక్కడి నుంచి? అజ్ఞానం అనే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసాం మనం. ఆ వెలుగులోకి వచ్చేసిన తర్వాత మరలా లోకంతో నింపనేంటి? అందుకని కడుగబడినటువంటి పంది మరలా బురదకు చేరినట్టే అంటాడు ఆయన. పందులతో పోల్చాడంటే ఏమంటే సింహం అంటే కాళ్ళు ఎగరేస్తాం, పులి అంటే ఇంకొద్దిగా ఎగరేస్తాం పైకి. నువ్వు పంది విరాట గాడిద ఉన్నావు, ఊరుకుంటావా? ఊరుకుంటావా? ఊరుకో. మరి దేవుడు ఏంటి పందితో పోల్చాడు నిన్ను? అంటే లోకం ఒక మురికి, లోకం ఒక చీకటి, లోకం ఒక నాశనకరమైనటువంటి మేడిపండు. ఇన్ని మాటలు చెబుతున్నా దేవుడు ఊరుకునేది ఒక్కటే, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుడి, రూపాంతరము చెందుడి. అందుకే చెబుతున్నాడు, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం, అండలం చేసుకోవాలి మాట, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు. ఏ సంగతులవి? ఏ సంగతులవి? ఈ సంగతులు దృష్టాంతములుగా మన ముందుకు వచ్చాయి. ఇప్పుడు కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్త అని చెప్పారు అనుకోండి. ఏమేమి తీసుకోవాలి? మేము మాస్క్ పెట్టుకోండి, గ్లౌజులు వేసుకోండి, శానిటైజర్లు వాడండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఏమంటే ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నాం ఎందుకు? దేహానికి కరోనా రాకుండా చేసుకోవటానికి. దేవుడు చెబుతున్నాడు కదా, మీ ఆత్మను కాపాడుకోవడానికి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇదిగో ఒక రోజున వాళ్ళకి చెప్పాను జాగ్రత్తలు, వాళ్ళు వినలేదు, నాశనం అయిపోయారు అందరూ కూడా. కాబట్టి మీరు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి మీ ప్రవర్తనను మీరు దిద్దుకోండి అని చెప్తున్నాడు. ఇవన్నీ దృష్టాంతములుగా మన ముందుకు తీసుకొచ్చాడు. ఏం ఆశించారు వాళ్ళు చూడండి, 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. అట్లా చేసుకోండి మాట. జనులు తిన్నారు, త్రాగారు, నాట్యాలు చేశారు, విగ్రహారాధన చేశారు. ఇవన్నీ చేయటానికి అలవాటు పడినటువంటి ఈ మనుషులు జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోయి నాశనంలోకి వెళ్ళిపోయారు అంతా కూడా. యెహోషువ, కాలేబు తప్ప ఏ ఒక్కడు కూడా కానానుకు చేరలేదు. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి, 6 లక్షల మంది కాల్బలమైనటువంటి మహా సైన్యం, 2 మాత్రమే వెళ్ళటం ఏంటండి కానానుకి? ఆలోచించండి. 6 లక్షల మంది కలిగినటువంటి జనాంగం 2 మాత్రమే కానానుకు చేర్చబడ్డారంటే ఆ 2 మాత్రమే దేవుని మాట విన్నారు. ఆ 2 ద్వారానే సంతాన ఉత్పత్తి జరిగింది. ఆ 2 ద్వారానే కానానుకు చేర్చబడ్డారు. ఆ కానానుకు చేర్చబడినటువంటి జాబితాలో దేవుని మాట విన్నటువంటి ఇశ్రాయేలీయులు జనాంగానికి మూల పురుషులైనటువంటి 2 కాలేబు, యెహోషువ. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? కిందకెళ్ళండి, 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందువలన ఒక్క దినముననే 23,000 మంది కోలిరి అన్నాడు, చచ్చిపోయారు మొత్తం కూడా. అంటే దేవుని విడిచిపెట్టడానికి 2వ రీజన్ మనకి ఏం కనపడుతుందనంటే వ్యభిచారము అన్నట్టు. దేవుల్లో ఉంటూ దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుని ఆజ్ఞకు లోబడకపోయినా నాశనం చేశాడు దేవుడు. 2వది, దేవునికి ఇష్టము కానివి కోరుకొని లోకంలోకి వెళ్ళిపోయారు. 3వ మాటే, వ్యభిచారించినందువలన ఒక్క దినముననే 23,000 మందిని హతం చేసి పడేసాడు. ఎలా చంపాడో కూడా మీకు చూపిస్తాను గ్రంథంలో. తట్టుకోలేరు మీరు ఆ విషయాలన్నీ కూడా చూస్తే. ఇప్పుడు ఎలా చంపాడో మీకు తెలియాలి. ఇప్పుడు దాకా తెలియలే మీకు ఇప్పుడు దాకా దీని గురించి. వ్యభిచారం చేస్తే ఎలా చంపమన్నాడో, ఎలా చంపాడో మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ కింద మాటలో చెబుతున్నాడు చూడండి, మనము ప్రభువుని శోధింపక యుందుము అన్నాడు. వారిలో
కొందరు శోధించి సర్పము వలన నశించిరి. అంటే ఏ ఒక్క క్రియ కూడా దేవునికి ఇష్టమైన క్రియ మనకి ఒకనాడు దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలీయులు మనకు కనపడట్లేదు. దానంతటికి ముగింపు ఏం కనపడుతుందంటే దేవునికి ఇష్టము కాని క్రియలు చేసిన ఇశ్రాయేలీయులందరూ వేలల్లో భూస్థాపితమైనట్టుగా మనకు కనపడతారు. అంతే. చావు అంటే ప్రతి మనిషికి భయమే ప్రియులరా. చావుని ఇష్టపడి కోరుకునేవారు ఎవరు ఉండరు. అందరికీ మరణ భయం ఉంటుంది. మరణ భయం లేనివాళ్ళు ఉన్నారు ఎవరైనా? మరణ భయం లేనివాళ్ళు. పోనీ మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? తెలుసండి ఎవరికైనా? మరణం ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ దేహంలో ఉన్నప్పుడే దేవుని చిత్తమేదో జరిగించేవారుగా మనం పనిచేయాలి. దేవునిలో ఉంటూ దయ్యపు ఆలోచనలు కలిగి దయ్యపు పనులు చేస్తూ దేవుని చిత్తములోనే ఉన్నామని చెప్పుకుంటూ మీరు బ్రతుకుతూ వెళ్ళిపోతే మీ హృదయము అంధకారంగా మారిపోతుందని చెబుతున్నాడు. మరొక ఆలోచనాత్మకమైన విషయం చూద్దాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. అసలు ఇశ్రాయేలీయులు ఈ అలవాట్లన్నీ చేసుకోవడానికి, దేవుణ్ణి విడిచిపెట్టి పోవడానికి అసలు ఏం జరిగింటుందో మనం ఒకసారి ఆలోచించాలి. యాకోబు వంశములు ఈ జనము తూర్పుననున్న జనుల సాంప్రదాయమా అన్యుల సాంప్రదాయమా? జనుల సాంప్రదాయములను నిండుకొనిన వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగము చేయించు అన్యులతో సహవాసము చేయుదురు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. విసర్జించడం అంటే అర్థం ఏంటి? విసర్జించడం అంటే అర్థం ఏంటి? విసర్జించబడిన అర్థం ఏంటి? మల విసర్జన. తెలుసా మీకు ఇది? తెలుసమ్మా? విసర్జించడం అంటే అర్థం ఏంటి? వదిలివేయడం, విడిచిపెట్టడం, దూరం చేసుకోవడం. ఇవన్నీ కూడా విసర్జింపబడేటటువంటి లక్షణాలు. అర్థమవుతుందా మీకు? ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టారు ఇశ్రాయేలీయులు అంటే తూర్పున ఉన్నటువంటి ఫిలిష్తీయుల మంత్ర ప్రయోగాలు నేర్చుకున్నారు వీళ్ళు. ఆ తూర్పున ఉన్నటువంటి వాళ్ళ విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు. అవన్నీ కూడా నేర్చుకొని దేవుడు మనం అడగకుండా మనకి ఏమీ చేయట్లేదురా, మనల్ని హింసించి శ్రమపరిచి ఎన్నో సంవత్సరాల తర్వాత మనకు మేలు చేస్తున్నాడు. కానీ ఈ అన్యులు చూడండి ఎంత హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఎలాంటి యాతనలు లేవు, ఎలాంటి లోపాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు వాళ్ళకి. 73వ కీర్తన చూడండి ఏం రాయబడింది అక్కడ. 73వ కీర్తన 2వ వచనం నుంచి రండి. 3 నుంచి రండి. బాగుంది. ఇంకా 3 నుంచి రండి. భక్తిహీనుల క్షేమము నాకంట పడినప్పుడు గర్వించిన వారిని బట్టి నేను మచ్చల పడి తిని. చూడండి, ఒకనాడు ఆసాపు గారికి కూడా ఆలోచన వచ్చిందండి. దినదినము తిండి లేని బాధ, దినదినం వస్త్రాలు లేని బాధ, దినదినము ఇల్లు లేనటువంటి బాధ, ఎలాంటి అధికారం లేనటువంటి బాధ ఒకనాడు ఆసాపు గారిది. కానీ భక్తిహీనులు చూస్తే వాడు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఉండటానికి ఇల్లు ఉంది, మంచి హోదా కలిగి సంతోషంగా గర్వపు మాటలు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు. కానీ నాకు మాత్రం చెబుతున్నాడు కింద 14 వచ్చినట్టు, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. వాళ్ళకి ఎలాంటి బాధలు లేవు, యాతనలు లేవు వాళ్ళకి భూమి మీద. కానీ భూమి మీద వాళ్ళకి యాతనలు లేవు, కానీ నరకమున వాళ్ళకి యాతన ఉంది. ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఆసాపు గారేమో భూమి మీద కష్టపడుతున్నాడు, పరలోకం అనే మహాలోకానికి హక్కుదారుడు కావాలని దినదినము బాధపడుతున్నాడు, శ్రమపడుతున్నాడు దేవుని యందు భయభక్తులు కలిగి. కానీ ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టడానికి ఒకనాడు అన్యుల ఆచారాలు సంప్రదాయాలను అనుసరించి దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. మరొక విషయం చూడగలిగితే సంఘానికి వస్తున్నటువంటి వారులారా, విశ్వాసిగా ఉన్నటువంటి నీకు అవిశ్వాసులతో ఏంటి సాంగత్యము అంటున్నాడు పౌలు గారు. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 వచనం ఒక్కరు చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. జోడంటే అర్థం ఏంటి? జతగా అని అర్థం. జోడంటే అర్థం ఏంటి? జత.
స్నేహం, కలిసి ఉండడం, కలిసి తినడం, ఇవన్నీ జతలు అనమాట. జతలు ఇవన్నీ. చూడండి అర్థమేంటి జత. మీరు అనగా ఎవరు? సంఘములో మారు మనసు పొంది బాప్తిస్మము ద్వారా సంఘములో చేర్చబడినటువంటి పరిశుద్ధులారా, నీతిమంతులారా, రక్షింపబడినటువంటి వారు అయినటువంటి మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఏంటి ప్రమాదం? దీని అర్థమేంటో తెలుసా? దీని అర్థమేంటో తెలుసా మీకు? వాళ్ళతో ఉండొద్దని దీని అర్థం కాదు. అలా దేవుడు కోరుకుంటే నువ్వు బాప్తిస్మం పొందిన రోజే నీకు సమాధి రోజు ఆ రోజున. ఎందుకంటే బాప్తిస్మం పొందిన తర్వాత మరి నువ్వు అన్నిల్లో ఉంటావు కదా. అన్నిల్లో ఉండకూడదనే భావన దేవుంది అయితే ఆ రోజునే నీకు శ్మశానానికి పంపించే రోజు నీకు. పౌలు గారు అంటాడు కదా, అవిశ్వాసులతో ఉండకూడనటువంటి ఆలోచనే దేవుంది అయితే నేనెప్పుడో వెడలిపోయేవాడిని అంటాడు పౌలు గారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. ఒకడు అడిగాడు నన్ను కదా, అన్న మనము ఒక మందిరానికి వెళ్ళి రావాలా, నువ్వు రావాలా అన్నాడు. ఓకే, వెరీ గుడ్, వెళ్దాం. తీసుకెళ్ళాడు. ఒక టెంపుల్కి వెళ్ళాం ఇద్దరం కలిసి లోపలికి వెళ్ళాం. వాడు మొక్కుబడి వాడు చేసుకున్నాడు, చూశాడు, తిరిగాడు. ఇద్దరం కలిసాం, వచ్చేసాం, తిరిగి వచ్చాం. వస్తున్నటువంటి 30 నిమిషాల్లో 30 క్వశ్చన్లు వేసాను అడిగి. ఒక్కదానికి కూడా వాడికి ఆన్సర్ తెలియదు. మరి ఎందుకు వెళ్ళావు, ఎందుకు మొక్కావు, ఎందుకు ప్రార్థన చేసావు, ఎందుకు కానికిచ్చావు, ఎందుకు ఇంత 40 కిలోమీటర్ల దూరం నన్ను తీసుకొచ్చావు చెప్పాలని అడిగాను నేను. ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. అందుకనే ఒక పట్టణానికి అపోస్తలుడైన పౌలు గారు ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు ఆ పట్టణం అంతా విగ్రహములతో నిండి ఉండటం చూశాడు పౌలు గారు. వాళ్ళకున్న భక్తి మామూలు భక్తి కాదు. ఎవడైనా ఆ దేవతను దూషిస్తే తలకాయన నరకేటటువంటి పిచ్చి భక్తి వాళ్ళలో ఉంది. అంత భక్తి ఈ నిర్జీవమైన వాటి మీద చూపిస్తున్నారు అంటే నిజంగా జీవం కలిగిన దేవుణ్ణి పరిచయం చేస్తే అసలు ఇంకెంత భక్తి పరులుగా వీళ్ళు ఉంటారన్న ఆలోచన పౌలు గారిలో కలిగింది. కానీ ఒక్కడిని కూడా దూషించాల, మీ విగ్రహాలు మంచివి కాదు, మీరు చేస్తున్న చెడ్డమే, మీరు చేస్తున్న పిచ్చి పనులు అని ఎవరిని ఎట్లా ఆయన వాక్యం చెప్పాడు. నమ్మిన వాడు బాప్తిస్మం పొందాడు, నమ్మని వాడు నాశనానికి వెళ్ళిపోయాడు. ప్రభు చెప్పింది కూడా అదే కదా. ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరికి కూడా బలవంతంగా వాక్యం చెప్పొద్దు. మీరు మీ గర్భాన పుట్టినటువంటి పిల్లలకి బలవంతంగా తినిపించడం తినడే మొత్తాడు తినడు, ఊసి పడేస్తాడు. పెట్టేటప్పుడు బలవంతంగా నోట్లో పెట్టినా కాసేపు పోతాడు పద నీ కళ ముందే వాడు. వాక్యం కూడా అంతే, బలవంతంగా ఎవరికి చెప్పకండి వాక్యం. వినగలిగిన వారికి, రక్షణలోకి వస్తున్న వాళ్ళకి, రక్షణలో ఉన్న వారికి, తప్పులు చేస్తున్న వారికి ఖండించే వాక్యం చెప్పండి, బుద్ధి చెప్పే వాక్యం చెప్పండి. అలా చెప్పే పనిలో సాత్వికముతో చెప్పండి. వింటే బ్రతుకు బాగుంటుంది, వినకపోతే ఒకనాడు ఇశ్రాయేలీయుల వలె మన బ్రతుకు కూడా అంతమైపోతుంది. అంతటితో పోతండి. అంతమైపోతే కొంతమంది అనుకుంటున్నారు కదా, ఏదో ఒక పురుగుల మంది చచ్చిపోతే ఈ దరిద్రం ఇంతటితో పోత కదా అనుకుంటున్నారు చాలామంది. అసలు నీ బ్రతుకుకి మొదటి మెట్టు అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక ఇది విత్తనం. ఈ జీవితం ఏంటో తెలుసా? విత్తనం. నీ చావు తర్వాత అది మొలకెత్తుతుంది వెలివెల్లిగా. ఏ చావు? మొదటి సావు వల్ల కాదు, రెండవ మరణము నుంచి నువ్వు తప్పించబడితే అప్పుడు దినదినం మొలకెత్తుతుంది. అది ఒక మహావృక్షంగా మారిపోతుంది ఆత్మీయ జీవితం. కాబట్టి ప్రియులరా, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? అబ్బా, ఎంత అద్భుతమైన మాట చూడండి. నీతిమంతులకి దుర్నీతి పనులతో ఏంటి సాంగత్యం? మీకు ఒక నీతిమంతురాలు ఒక వ్యభిచారితో ఏంటి సాంగత్యం? ఒక వ్యభిచారుడికి నీతిమంతులతో ఏంటి సాంగత్యం? 6 నెలలు వీడితో తిరిగితే ఏమవుద్ది? వాడు వీడు వీడు వాడు. పొరపాటును కూడా ఒక నీతిమంతుడితో వ్యభిచారి తిరిగితే నీతిమంతుడు అవుతాడండి? అవుతాడా? కానీ వ్యభిచారితో నీతిమంతుడు తిరిగితే ఖచ్చితంగా వ్యభిచారిగా మారిపోతాడు. కానీ బైబుల్ అంటుంది కదా, ఒక వ్యభిచారితో సహవాసం చేస్తే నీతిమంతుడుగా మార్చగలిగితే చెయ్యి సహవాసం, లేకపోతే వదిలే. అది దేవునికి ఇష్టం కాదు.
నీ భర్తకి ఇష్టం లేకపోతే బలవంతంగా ఇదని పెట్టగలవా? వినడా? ఒప్పుకోడు. నాకు ఇష్టం లేదని తెలుసుకోవడం నువ్వు ఎందుకు వండావు? తిరుగు ఒకదానివే అంటాడు. నాకు ఇష్టం కాదని చెప్పాను కదా, ఎందుకు కట్టుకున్నావు ఈ చీర? నువ్వు తీసేయి. నాకు ఇష్టం కాబట్టి కట్టుకున్నా. నాకు ఇష్టం లేదు నలుగురిలో కూర్చోవడం లేదు, నాకు ఇష్టం కాబట్టి కూర్చున్నా. నాకు ఇష్టం లేని పనులను ఎందుకు చేస్తున్నావు? నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నా. అయితే చివరి ఒకటే ఒక మాట, బట్టలన్నీ బ్యాగ్లో పెట్టుకొని మీ ఇంటికి వెళ్ళిపోవటం ఇప్పుడు నాకు ఇష్టం అంటాడు. ఏం చేస్తారు మీరు అప్పుడు? చెప్పండి. భర్తకి ఇష్టం లేకుండా భార్య కాపురము చేయలేదు. దేవుడు కూడా అంతే. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయనటువంటి మీరు సంఘములో అనర్హులు అన్నాడు. కింద వచ్చినట్టు కదా, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడదండి? ఆలోచించండి. చీకటి వేరు, వెలుగు వేరు, క్రీస్తు వేరు, దయ్యాలు వేరు, విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు. వాళ్ళకి వీళ్ళకి సంబంధము లేదు. అందుకనే ఒక పాఠం తయారు చేశాను. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో? నిర్ణయం మీది, ఆలోచన మీది. మీ బ్రతుకుని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత కూడా నీ చేతిలోనే ఉంది ప్రియులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి, ఎందుకు ఇన్ని మాటలు బైబిల్లో రాయించాడు దేవుడు? అందుకని మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తన. అలాంటి ప్రవర్తన నీలో లేనప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోవాలి. దేవుని దగ్గర ఉండటానికి అర్హత లేదు మనకి. దేవుని దగ్గర ఉండే అర్హత మనకు లేదు ప్రియులారా. నేను ప్రారంభంలో సేవకుడుగా నిలబడి వాక్యం చెప్పాలన్న ఆలోచన కలిగినప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్పాలి. ఎందుకంటే చాలా చోట్ల విన్నాను నేను, అందరూ తండ్రి గురించి, కుమారుడి గురించి మాట్లాడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ గురించి ఎక్కడ కూడా చెప్పట్లేదు సేవకులు. ఎందుకు చెప్పట్లేదు? బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని బయటకు తీసుకొచ్చి ఆ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీ శక్తి ఏంటో నేను సమాజానికి చెప్పాలని మొట్టమొదటి పాఠం నేను తయారు చేసుకొని మన అన్నగారి దగ్గర చెప్పినప్పుడు అన్న మాట విని నన్ను తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘము చెదిరిపోయింది. దీన్ని మళ్ళా కూడగట్టాలంటే దేవుణ్ణి విడిచిపోవటానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ, ఆ మూలాలన్నీ కూడా దేవుని పిల్లలకు చెప్పాలి. వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా ఐక్యతగా కలిసి ఉండేలాగా ప్రయాసపడి శ్రమపడి వాళ్ళకి వాక్యాన్ని అందించాలని ఎప్పుడో 2012లో తీసుకున్నటువంటి పాఠమే ఈ పాఠం. ప్రారంభంలో మీకు చెప్పాను, మరలా ఇప్పుడు చెబుతున్నాను ఈ పాఠాన్ని మీకు. కానీ ప్రియులారా, మీరు ఆలోచించండి, అవిశ్వాసులతో సాంగత్యం మనం చేయకూడదు. మరొక మాట చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 20-22 కలిసి ఉంటాయి ప్రియులారా. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. అవన్నీ వాడుకున్న చేత ఏమైపోతారు? నశించిపోతారని, నాశనమైపోతారని చెబుతున్నాడు పౌలు గారు. మీరు లోకంలో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే నా గురించి మీరు ప్రకటన చేయాలి, నా గురించి తెలియనటువంటి వారికి నా గొప్పతనం ఏంటి వాళ్ళకి పరిచయం చేయాలి. అందుకని లోకంలో చీకట్లో బ్రతుకుతున్న వారికి మీరందరూ కూడా వెలుగు అని మాట్లాడుతున్నాడు ఆయన. అలాంటి వెలుగు సంబంధుల వల్ల మనం బ్రతకాలి. అలా బ్రతుకుతున్నటువంటి మనము ఏమైపోయి ఉన్నామని చెబుతున్నాడంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే. మనం కూడా మృతి పొందాం. ఎలా తెలుసా? క్రీస్తు కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై
అనేకమైనటువంటి అపరాధాలన్నీ కూడా ఆయన భుజముల మీద వేసుకొని కల్వరి శిలువ పైన ప్రాణాన్ని పెట్టినటువంటి గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు వారు మనము కూడా మన అపరాధం చేత పాపం చేత మనం కూడా చచ్చిపోయి నీటి ద్వారా బాప్తిజం చేయబడ్డాం, సమాధి చేయబడ్డాం మనం కూడా. అలా చనిపోయి పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము చేత మనం లేవనెత్తబడి పైకి వచ్చినటువంటి మనం, ఆ బురదల నుంచి కడగబడి బయటకు వచ్చినటువంటి మనం నెక్స్ట్ ఏం చెబుతున్నాడు? అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ అందులో జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారే కానీ అని చెబుతున్నాడు. వాటన్నింటిలో జ్ఞానం ఉందని మీరు అనుకుంటున్నారు, వాటి వలన లాభం ఉందని మీరు అనుకుంటున్నారే కానీ అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ మాట, శరీరేచ్ఛ నిగ్రహ విషయములు ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కాబట్టి చేసుకోండి మాట. ఎన్నున్నా, ఎంత నమ్మించే విషయాలు మన కళ్ళకు కనపడుతున్నా, ఎంత నిజమైన వాస్తవాలని నీకు వాళ్ళు వీళ్ళు చెప్పించి నీ మనసు మార్చినా అవన్నీ వాస్తవాలు కాదని ఒకనాడు పౌలు గారిని ఘోషిస్తూ మాట్లాడుతున్నటువంటి కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో చెబుతున్నటువంటి మాట. ఎన్ని మాటలు మనకు చెబుతున్నా కూడా మన ఆలోచన మారదు అని మనం అనుకుంటే కనుక మనము ప్రకృతి సంబంధమైన మనుషులు అని చెబుతుంది గ్రంథం. కాబట్టి మరి యొక్క ఆలోచనాత్మకమైన విషయం చూడగలిగితే లేవీయులకు రాసినటువంటి పత్రిక లేవి గ్రంథం లేవికాండం ప్రియులారా 19:31 చూడండి. లేవికాండం 19:31 కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదగాళ్ళని వెతికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైనా యెహోవాను. ఎవరెవరిని ఎత్తకూడదు? మనం ఎవరెవరిని ఎత్తకూడదు చెప్పండి? కర్ణ పిశాచి కలిగినటువంటి వారిని, సోది చెప్పినటువంటి సోదగాళ్ళని మనం ఎత్తకూడదు. మనం ఎవరమి? జీవము కలిగినటువంటి దేవుని పిల్లలు మనం. అలాంటి సోదిగాళ్ళతో మనకేంటి పని? ఒకనాడు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలీయులు ఈ కర్ణ పిశాచి కలిగినటువంటి వాళ్ళని వెంబడించారు, సోదగాళ్ళని వెంబడించారు, జీవము కలిగిన దేవుణ్ణి మర్చిపోయారు. ఇదే లేవియకాండం 20వ అధ్యాయం 6వ వచనం. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదగాండ్రతోనూ వ్యభిచారించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వారికి విరోధినై ప్రజలలో నుండి వారిని ఖచ్చితంగా చంపేస్తానని చెబుతున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? నన్ను విడిచిపెట్టి నిజమైన క్రియల్లోకి వెళ్ళిపోయి ఈ కర్ణ పిశాచి కలిగినటువంటి వాళ్ళని, శోధగాళ్ళని, వీళ్ళందరినీ మీరు వెంబడించి మీ ఇష్టానుసారంగా మీరు బతుకుతూ వెళ్ళిపోతా ఉంటే మిమ్మల్ని జనాల్లో లేకుండా చంపేస్తానని చెబుతున్నాడు దేవుడు. నెక్స్ట్ మాట కింద 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఏం చెబుతున్నాడు ఆయన? నేను ఎలాగైతే పరిశుద్ధున్నో నాలోకి వచ్చిన మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ నిర్దోషులుగా మీరు ఉండకూడదు. దోషులుగా మీరు ఉండకూడదు, నిర్దోషులుగా ఉండాలి. ఇన్ని చెబుతున్న దేవుడు గ్రంథంలో ఏదో ఒక మర్మాన్ని దాచే మనకి ఈ విషయాలు చెబుతున్నాడని లేఖనంలో కొంచెం పట్టున్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయాన్ని. ఏం చెప్పాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఏముంది ఇందులో, ఎందుకు ఇన్ని తప్పులు చేద్దాం చెబుతున్నాడు. ఇలాంటి లక్షణాలన్నీ అనుభవించడం వలన ఏంటి మనకు లాభం అనేది చూడగలిగితే, ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టి చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అంతా కూడా ఇప్పుడు సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మీకు చూపిస్తున్నాను. అక్కడ ప్రవచనం చెప్పాడు, నెరవేర్పుగా మనందరికీ బుద్ధి కలిగించడం కోసం మనందరి కోసం రాయించాడు అక్కడ. ఇప్పుడు సంఖ్యాకాండం దగ్గరికి వెళ్దాం మనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఒక్క నిమిషం అక్కడ ఆగాలి మనం. ఏ స్త్రీలు వాళ్ళని పిలిచారు? ఎవరెళ్ళి వాళ్ళు పెట్టింది తిని వాళ్ళ దేవతలకు నమస్కారం చేస్తున్నారు? ఒకనాడు దేవుణ్ణి విడిచినటువంటి ప్రజలైన ఇశ్రాయేలీయులు
పైన చెబుతున్నాడు కదా, సిత్తీములో దిగి ఐగుప్తులో నుంచి బయలుదేరినటువంటి ఏళ్ళు, కానానుకు చేరవలసినటువంటి వేళ్ళు ప్రయాణములో ఒక పట్టణములో ఆగారు. ఆ పట్టణంలో ఆగి ఆ పట్టణంలో నివాసం చేస్తున్నటువంటి కొన్ని దినాలలో అక్కడున్నటువంటి స్త్రీలతో వ్యభిచారం చేయటానికి వాళ్ళు అలవాటు పడిపోయినట్టుగా మనకు గ్రంథం ప్రస్తావన చేస్తుంది. 3వ వచనం, అట్లు ఇశ్రాయేలీలు బయలు పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. ఏం చెప్పాడంటే, ఎవరైతే అన్య దేవతలను అనుసరిస్తున్నారో, ఎవరైతే అన్య స్త్రీలను వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించు, ముందుగా వాళ్ళ పెద్దలను పిలిపించు. ఏ కుటుంబం అయితే తప్పు చేస్తుందో ఆ ఇంట్లో ఉన్న ఇంటి పెద్దను తీసుకురావడం ముందు బయటికి, ఇంటి పెద్దను బయటికి తీసుకొచ్చి ఏం చేయమన్నాడు, సూర్యుడు ఉదయించగానే ఉదయాన్నే యెరూషలేముకు ముందు వాళ్ళందరినీ కూడా ఉరితీయించు. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోతుంది. అంటే పాపం చేసిన వాడు బ్రతకడానికి దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఏమనుసరిస్తున్నారు వీళ్ళు? జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆడుటకును, విగ్రహారాధనకు వెళ్ళిపోయారు దేవుని విడిచిపెట్టి. అలా వెళ్ళిపోయినటువంటి వారందరినీ కూడా చెబుతున్నాడు కదా, వాళ్ళందరినీ కూడా యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండి తొలగిపోవాలని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్ పేరుతో కలుసుకొనిన తన వంశముల వారిని చంపవలెను. తన చుట్టూ ఉన్న వాళ్ళందరిని తీసుకెళ్ళాడు, గుర్తించాడు. ఇంకా ఎవరైతే తమ ప్రాంతాలలో వంశపు వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చేసి, నాయన నీకు అప్పచెబుతున్నాను, ఇదిగో దేవుడు ఆజ్ఞాపించినటువంటి యావత్తు మనం జరిగిస్తేనే మనం కాలానికి వెళ్ళగలుగుతాం, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి అలాంటి పాపం చేస్తున్న వారందరూ ఏ క్షణమే దేవుడు చంపేమన్నాడు. కాబట్టి అందరినీ తోడుకొచ్చి, మీ కుటుంబాలు ఎవరెవరైతే అన్యులు వ్యభిచారం చేస్తారు అన్యులతో, వాళ్ళందరినీ కూడా నా దేవాలయం ఎదుట ఉరి తీర్చమని చెబుతున్నాడు దేవుడు. 6వ వచనంకి వెళ్ళండి, ఏముంది అక్కడ, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల ఎద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చి, ఎంత జరుగుతున్నా ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకెళ్లి ఉరితీయించమని దేవుడు ఆజ్ఞాపించాడు. మోషే పెద్దలకు చెప్పాడు. ఆ పెద్దలందరూ వెళ్ళి వాళ్ళకి చెప్పంగానే తప్పు చేసిన వాళ్ళందరూ కూడా తప్పు చేస్తున్నప్పుడు మాత్రం ఎలాంటి బాధ ఉండదు. దొరికిపోయిన తర్వాతే ముసలిగా నీళ్ళు పెడతా ఉంటాడు. అలాగే ఇశ్రాయేలుకి కూడా తెలిసిపోయింది, ఉరితీయించమన్నాడు దేవుడు. ముందుగానే వెళ్ళి ఆజ్ఞాపించాడు, నాయన రేపు ఉదయం సూర్యుడు రాగానే బయటికి మిమ్మల్ని అందరినీ కూడా ఉరితీయబోతున్నారు అని ముందుగానే చాటించాడు. చాటింపు విన్నటువంటి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి అందరూ దుఃఖంతో ఏడుస్తూ ఉంటే, అందులో ఒక పనికిమాలుడు ఏం చేశాడంటే, మిద్యానీయులు అనేటువంటి ఒక కుమార్తెను, మిద్యాను దేశం అంటే ఒక కుమార్తెను వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు మహానుభావుడు. అన్య స్త్రీలతో వ్యభిచారం చేస్తే వాళ్ళ శిక్ష అని చెబుతున్నా, ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నా, వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళని ఉరిదీస్తున్నా, ఇవన్నీ జరుగుతున్నా కూడా వాడి కోరికను తీర్చుకోవడానికి మరొక స్త్రీని తెచ్చుకున్నాడు. మళ్ళీ పక్కన కరోనా వచ్చి వస్తున్నా మనం కంట్రోల్ అవ్వనట్టుగా ఉంది ఇది కదా, మనం ఎలాంటి యాక్షన్ తీసుకోనట్టుగా ఉంది ఇది. నెక్స్ట్ మాట ఏమని చూడండి, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూసి, ఏ ఫినెహాసేనా? ఓప్ని ఫినెహాస్ కాదు ఈయన, ఏలీ కుమారులలో ఓప్ని ఫినెహాస్ కాదు. ఈయనెవరు? అహరోను మనవడైన ఎలియాజరు కుమారుడు. ఇతను చూశాడనమాట. ఒక అమ్మాయిని తీసుకొని రావటం, ఆ అమ్మాయిని తీసుకొని ఎక్కడైతే తనతో శయనించాలని వీళ్ళిద్దరు వెళ్ళారో అక్కడికి వెళ్ళటం ఈయన చూశాడు. చూసి ఏం చేశాడు? సన్మానాలు చేశాడు, దండలు వేసాడని చూద్దాం. కింద సమాజంలో నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటుకి
ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవనట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయాను. అంటే పాపం అనేది మనలో నుంచి వెళ్ళిపోతేనే కానీ మనము హ్యాపీగా ఉండగలుగుతాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతున్నారో ఆ స్త్రీని పురుషుడిని ఇద్దరిని కూడా ఏం చేశాడు తెలుసా? ఆ ఈటు తీసుకెళ్ళి ఇద్దరిని ఒకేసారిగా ఆ కడుపులోకి దిగేంత వరకు కూడా పొడిస్తే ఇద్దరిని కూడా. ఈ రోజు నా తప్పు చేస్తున్న వాళ్ళందరినీ కూడా అలా చంపుకుండా పోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అందుకనే దేవుడు ప్రతి మనిషి కూడా మారాలి. మారిన ప్రతి మనిషి యేసుక్రీస్తు ద్వారా నాకు కుమారుగా కుమార్తెగా ఉండాలని అనాది సంకల్పం ఉన్నటువంటి వాగ్దానం నెరవేర్చడానికి ఈ రోజున ప్రభువుని లోకానికి పంపిణీ సంఘాన్ని కట్టించాడు. ఆనాడు ఇశ్రాయేలు అలాగే బ్రతికి ఈ రోజున మనం అలాగే బ్రతికితే ఏంటి ప్రియులారా లాభం? మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు దుష్టాంతములుగా మన ముందున్నవి ఇవన్నీ ఆలోచించకుండా ఇవన్నీ మా తాతలు చేశారు, తండ్రులు చేశారు, నేను కూడా చేసుకుంటా పోతానంటే క్రీస్తుకు నీకు ఎలాంటి సంబంధం ఉంటుంది? ఆలోచించండి. ఆ జ్ఞానకాలంలో దేవుడు చూసి చూడనట్టుగా వదిలేశాడు. ఇప్పుడైతే అంతటను అందరూ ఏమొందాలి? మారు మనసు పొందాలి. 99 మంది 99 రకాలైన మాటలు చెప్పిన నేను ఆలోచించేది, నేను చెప్పేది, నేను ఆచరించేది ఒకే ఒకటి. నా మరణం వరకు కూడా ఒకే ఒక్కటి ఆచరిస్తాను. నేను పరిశుద్ధ గ్రంథంలో ఏం చెబితే అదే చేస్తాను. నేను మా అమ్మ చెప్పిన విధను, మా నాన్న చెప్పిన విధను, కుటుంబ విషయంలో మా అమ్మ మా నాన్న చెప్తే చిన్నపిల్లల దగ్గర ఆ కాళ్ళు కూర్చొని ఉంటాను నేను. కానీ బైబుల్ సువార్త పని విషయంలో మాత్రం ఎవడైనా ఏదన్నా చెబితే అది లేఖను సపోర్ట్ చేస్తే అనుసరిస్తా, లేఖను సపోర్ట్ చేయకపోతే నీకు తెలియదు ఊరుకొని చెబుతాను నేను వాడికి. అంతేగాని వాళ్ళ డంబముల కింద అతిశయపడి ఇది దేవుని వల్ల కలిగిందా, లోకం వల్ల కలిగిందా, ఇది మనుషుల వల్ల కలిగిందా, లేకపోతే నా వల్ల కలిగిందా అని భ్రమలో ఉంటే నీకు ఎప్పటికీ అర్థం కాదు. అందుకే చెబుతున్నాను నేను, దేవుడు చెప్పింది చేయండి. దేవుడు చెప్పింది చేస్తే మన బ్రతుకులు వేరేలా ఉంటాయి. మీరు అడగక ముందే మీకు ఏది అవసరమో అదంతా కూడా చేశాను కదా. ఎవరి కోసం చేశాడు సృష్టి కంటే ముందే నిన్ను బయటకు తీసుకొస్తే తండ్రి నాకు సూర్యుడు కావాలి, తండ్రి నాకు చంద్రుడు కావాలి, తండ్రి నాకు వర్షం కావాలి, తండ్రి నాకు ఈ పంట కావాలని గొంతెమ్మ కోరికలు కోరతాలని నిన్ను బయటకు తీసుకున్నారు బయటికి. 6 దినాలు పని పూర్తయిన తర్వాతే అప్పుడు నిన్ను ఫ్రీగా బయటకు తీసుకొచ్చాడు. బయటకు తీసుకొచ్చినటువంటి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు మనకి. స్వేచ్ఛనిచ్చాడు మనకి దేవుడు. ఆ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛలో కన్న తండ్రిని మరచిపోయి ఆయన మీదే తిరుగుబాటు చేసినటువంటి పిల్లలుగా మనం మారిపోయి దేవుని ఆలోచనల్లో బ్రతకాల్సినటువంటి మనం దయ్యపు ఆలోచనలోకి వెళ్ళిపోయి లోకంలోకి వెళ్ళిపోయి మన చావును మనమే తెచ్చుకుంటున్నాం దగ్గరికి. మా అమ్మను కాపాడుకోవాలని ఎన్నో నోములు, ఎన్నో వ్రతాలు, ఎన్నో పుట్టలు, ఎన్నో దేవాలయాలు. నాకు తెలియని దేవాలయాలు ఎక్కడ లేవు. నాకు తెలిసి ఇప్పుడు కొత్తగా పుడితే ఈ 9 సంవత్సరాలు పుట్టినొచ్చేమో కానీ నేను ఎక్కడ గుడి లేదు, నేను చేయనటువంటి నోములు లేవు. చివరికి ఏదో ఒక మంత్ర ప్రయోగం చేసి నేర్చుకుంటే మమ్మల్ని కాపాడుకోగలుగుతాననే ఆలోచనతో ఒక చేతబడి విద్యను కూడా 3 నెలలు అభ్యసించడానికి ఒకరితో పోయి వెళ్ళాను నేను. చేతబడి వల్ల ప్రాణం పోతుంటున్నారు, చేతబడి వల్ల ప్రాణం నిలబడుతుంటున్నారు. కాబట్టి మా అమ్మకున్నటువంటి రోగాన్ని ఈ చేతబడి ద్వారా తీసేసుకోవచ్చేమో అన్న పిచ్చి ఆలోచనతో ఒక 3 నెలలు కోర్సు దీన్ని నేర్చుకోవాలన్నాడు ఒకడు. వారం రోజులు వెళ్ళగానే దేనికంటే భయంకరమైనటువంటి విద్యను నేర్చుకొని గర్భాల కుమార్తెలు పుట్టిన తర్వాత మర్చిపోయినటువంటి మానేసినటువంటి వ్యక్తి, ఆ మానేయటం వల్ల ఎంత క్షోభను అనుభవించి మంచాన పడినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని దగ్గర కూర్చోబెట్టుకొని నాన్నను వెతుకొని ఎంచుకుంటున్నటువంటి పని, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదు, ఏదో ఒక రోజున నిన్ను పతనం చేస్తుందిరా, నిన్ను నాశనం చేస్తుందిరా, మనుషులు నిన్ను కొట్టి చంపుతారా, అలాంటి పిచ్చి పనులు నువ్వు చేయొద్దు నాన్న, నీ భవిష్యత్తు చాలా ఉంది, నువ్వు గొప్ప భవిష్యత్తు అని చెబుతా ఉంటే నేను ఆశంగా అపహాసించేవాడు ఆ వ్యక్తిని.
కానీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత, నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళందరూ చెప్పిన మాటలు ఈ రోజున నా మైండ్లో అలాగే పాతుకుపోయిన పిల్లలని గుర్తుపెట్టుకోండి విషయం. కానీ చేతబడి వలన ఎలాంటి ఉపయోగం లేదు ప్రియులారా. ఒక మనిషిని చంపే శక్తి వాడికి లేదు, ఒక మనిషిని పాడు చేసే శక్తి కూడా వాడికి లేదు. ఒకవేళ అలాంటి వాడు ఎవరైనా ఉంటే నా వాట్సాప్లో నా దగ్గర నా నెంబర్ ఉంటుంది, వాడికి ఇవ్వండి, వాడికి తీసుకొచ్చి మా ఊరు తీసుకురండి, 50,000 రూపాయలు వాడి చేతిలో పెడతాను నేను నన్ను చంపితే. మోసపోవద్దు పిచ్చి మాటలకి. ఒకనాడు నెబుకద్నెజరు సంస్థానంలో ఆయన తన రాజనగరి ప్రాంగణంలో నిద్రపోతున్నప్పుడు నెబుకద్నెజరు ఒక కల కంటాడు. ఒక కల కన్నప్పుడు ఆ కల కన్నాడు, తెల్లారిపోతేనే కంగారు పుట్టి మర్చిపోయినప్పుడు కొంతమంది నక్షత్రాన్ని బట్టి కాలజ్ఞానం చెప్పేవాళ్ళు, జ్యోతిష్కులు, ఏమండి మాసచర్య అంటే కాలాన్ని బట్టి, అంటే నెలను బట్టి, వారాన్ని బట్టి ఇలాంటి పిచ్చి మాటలు చెప్పేవాళ్ళు అప్పట్లోనే ఉన్నారు తూర్పు దేశపు జ్ఞానులు. అలాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించాడు తన రాజ్యంలోనికి. పిలిపించి చెబుతున్నాడు కదా, ఎవరైనా నేను కన్నటువంటి కలభావం చెబితే వాళ్ళందరికీ కోరుకున్నది ఇస్తాను చెప్పమన్నాడు. మనం చెప్పకుండా నోరు తెరిసి డాక్టర్ మందులు రాస్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెద్ద రోగం వచ్చింది, నీకు హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నోటికి మాస్క్ పెట్టుకొని, ఏమంటే ఏదైనా కళ్ళెం పెట్టుకొని నోటికి మోగముద్దలు అక్కడ కూర్చొని ఏం మాట్లాడకుండా డాక్టర్ ఎదురు కూర్చుంటే డాక్టర్ స్టెతోస్కోప్ నీ గుండె మీద పెట్టి, ఏమంటే అబ్బో నీకు గుండె రోగం వచ్చింది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ చేయాలని చెప్తాడా? చెప్పడు. నువ్వు నోరు తెరిసి డాక్టర్ గారు నా గుండె ఇలా కొట్టుకుంటుంది, నా పరిస్థితి ఎలా ఉంది, నా కాళ్ళు ఎలా ఉన్నాయి, తలకాయ ఎలా ఉంది, టోటల్గా బాడీ అంతా ఎలా ఉందని చెబితేనే దానిని బట్టి రోగం ఏంటో నిర్ధారించి నీ దేహంలోకి మందు పంపిస్తాడు. కానీ నెబుకద్నెజరు ఏం చెబుతున్నాడు తెలుసా? రాత్రి నేను ఒక కల కన్నాను, ఆ కల వల్ల నేను ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆ కళ భావం ఏంటో చెబితే మీకు ఆశీర్వాదాలని, చెప్పకపోతే మీ అందరికీ మరణ శిక్ష ఉందని చెప్పాడు. చెబితే బ్రతుకుంది మీకు, చెప్పకపోతే ఈ క్షణమే చస్తారు మీరని చెప్పాడు. అప్పుడేమన్నారు తెలుసా వీళ్ళు? రాజా నువ్వు కన్న కళ ఏంటో మాకు చెప్పకుండా మేమెలా చెబుతావు నాయన? నేనెవరో ఏంటో తెలియకుండా నేను నా పేరును బట్టి, నా డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, నా చెయ్యి చూసి, నా పరిస్థితిని చూసి నువ్వు పిచ్చి పిచ్చి మాటలన్నీ చెబుతున్నప్పుడు నాకు వచ్చిన కళ ఏంటో చెప్పలేవరు? వెంటనే రాజేమన్నాడు తెలుసా? ఇలాంటి సోద కబుర్లు చెబుతున్న వాళ్ళు ఎవరెవరైతే ఈ దేశంలో ఉన్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని మొత్తాన్ని శిరసగొట్టించమని చెప్పాడు. ఎవరైనా జాతకాల పేరుతో బయలుదేరినోడు ఎవడన్నా ఉంటే మొత్తాన్ని ఏది తలకాయలు మొత్తం నరికించమన్నాడు. అదే సంస్థానంలో పనిచేస్తున్నటువంటి జీవము కలిగిన దేవుని సేవకుడైన దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి దానియేలు చెవరబడింది ఈ మాట. ఏంటి ఇంతమందిని చంపమని చెప్పాడు రాజు అంటే? ఎస్, చంపమన్నాడు. మరి పరుగున పరిగెత్తుకొని సంస్థానంలోకి పరిగెత్తుకెళ్ళి అడుగుతున్నాడు, దేవా రాజా ఒక్క అవకాశం నాకు ఇవ్వు, ఈ రాత్రి మా దేవుడిని అడుగుతాను నేను, నువ్వు ఏ కాలొచ్చిందో నీకు, ఆ కలభావం ఏంటో మా దేవుడిని నేను అడుగుతాను, ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వు, వాళ్ళ చంపమాక, వాళ్ళ బతికించు, చంపమాకని చెప్పి వెంటనే ఈ దేవునికి ప్రార్థన చేశాడు. ఆయన కన్నటువంటి కళ ఆ భావం మొత్తం కూడా తీసుకెళ్ళాడు అని చెప్పాడు. చూద్దాం ఒకసారి మనం గ్రంథంలోకి వెళ్దాం ప్రియులారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ఈ ప్రకారం మంచి చదువున్నాను 10:13. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కరణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందున సౌలు హతమాయెను. సౌలు చచ్చిపోయాడుక. అప్పటిదాకా దేవుని ఆత్మతో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి సౌలు ఎప్పుడైతే దావీదు పక్షాన జనులంతా నిలబడి దావీదుకి జయజయలు కొడుతున్నారో వెంటనే స్వార్థం వచ్చేసింది. విషపు చూపు నిలిపాడు దావీదు మీద. దావీదుని హతం చేయాలంటే ఏం చేయాలని పథకాలు చేశాడు.
ఇదిగో ఒక యుద్ధాన్ని ఓడిపోతున్నాను నేను, ఈ యుద్ధంలో నా అనుకున్న వాళ్ళందరూ కూడా హతమైపోయారు, నేను ఒక్కడినే బ్రతుకున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఇక కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడంటే ఇప్పుడు నేను ఆచరించవలసింది, సహవాసం చేయవలసింది, నమ్ముకోవలసింది ఎవరని తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టినోడు ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఎవరిని అనుసరిస్తారు? దయ్యమును అనుసరించాలి. ఉంటే దేవుల్లో ఉండాలి, లేదంటే దయ్యంతో ఉండాలి. అలాగే సౌలు కూడా ఆలోచన చేశాడు, దేవుడు మా పక్షాన లేడు కాబట్టి మేము యుద్ధాన్ని ఓడిపోయామనుకున్నాడు. వెంటనే ఎవరిని అనుసరించాడు? ఎవరు అనుసరించాడండి? కర్ణ పిశాచముల యుద్ధకు వెళ్ళిపోయాడు. పిశాచి అంటే అర్థం ఏంటి తెలుసా? పిశాచి సినిమాలో ఉన్నటువంటి పిచ్చి కథలు కాదు ఇది. తెలుసా మీకు? పిశాచి సినిమా ఉంది, పిశాచి తెలుసండి? పిశాచి సినిమా తెలుసా మీకు? తెలియదా మీకు? సినిమాలో చేయలేదండి. సినిమాలు చూడనోళ్ళు, సినిమాలు చూడనోళ్ళు అట్లాలే. బాప్తీసం పొందిన తర్వాత సినిమాలు చూసాడు చేయలేదండి. బాప్తీసం పొందాక సినిమాలు చూసాడు ఏమండి? బాప్తీసం పొందాక సినిమాలు చూసాడు ఉన్నారా మన దగ్గర ఎవరైనా? ఉంటే ప్రభు తెలుసులేండి. ఇక్కడ సేవకుడికి తెలియకపోయినా, పక్కన తెలియకపోయినా దేవుడికి మాత్రం తెలుసు కదా. నేనెవరు, మీరెవరు అందరూ తెలుసు కదా, దేవుడు తెలుసు కదా అందరూ. ఓకే, ఇక్కడ నేను ఏం చేశానంటే సౌలు గారు కర్ణ పిశాచి కలిగినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి విచారణ చేయవలసిన దేవుని దగ్గర అయితే మేము యుద్ధం ఎందుకు ఓడిపోతున్నామని ఆ కర్ణ పిశాచి కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. నాతో ఉన్నటువంటి వారందరూ కూడా చచ్చిపోయారు, యుద్ధం మేము ఓడిపోయాము, కాబట్టి ఏంటి దీని అంతటికి మూలం ఏంటని విచారణ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఏ ప్రకారం యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయటకు వెళ్ళినందుకే దావీదు అంటే సౌలు హతమాయననే విషయాన్ని గ్రంథం మనకు తెలియజేస్తామని. ఈ అధ్యాయం మొత్తం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ప్రియులారా. దావీదు సౌలు గారు ఎందుకు హతమయ్యాడో, సౌలు గారు ఓడిపోవటానికి యుద్ధాన్ని జయించలేకపోవడం, ఫిలిస్తీన్తో యుద్ధం జరుగుతుందంటే ప్రారంభ వచనాన్ని చూడగలిగితే ఫిలిస్తీన్తో యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో సౌలు ఆ వెనక ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా హతమైపోతారు, సౌలు ఒక్కడే ఒంటరిగా మిగులుతాడు. ఇలా ఓడిపోవడానికి ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఓడిపోలేదు, ఈ క్షణంలో నేను ఎందుకు ఓడిపోయాను అనే ఒక పశ్చాత్తాపం పొంది మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయి వెంటనే ఆ కర్ణ పిశాచాలు ఆ తంత్రాలకైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి విచారం చేస్తున్నాడు. నీకు ఏదైనా విచారం ఉంటే ప్రభునందే విచారించాలి తప్ప వేరొక చోట విచారము చేయకూడదు. మరొక మాట మనం చూడగలిగితే ప్రియులరా, ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగా దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు చూస్తాడో అని భూమంతా గసగసలాడి వణుకుతుంది. పిల్లలు మీరు ఆలోచించండి. ఆయన ఉగ్రతకు నిలబడగలిగే శక్తి మన దగ్గర ఉంటే మన ఇష్టానుసారంగా మనం ఆలోచించడానికి సరిపోతాం మనం. కానీ దేవుని ఉగ్రత మనం తప్పించబడాలంటే ఆయనలో మనం శక్తివంతులుగా మనం బ్రతకాలి. ఆయన ఉగ్రతను తప్పించగలిగే క్యాపబిలిటీ భూమి మీద ఏ ఒక్కరిలో లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత విన్న తర్వాత కూడా మన ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక్కటే ఆలోచన. ఏమైందంటారు మన ఆలోచన? ఎంత చెబుతున్నా కేవలం మేము వినేవారుగా ఉండి మాకు మేమే మాసిపుచ్చుకోవడానికి అలవాటు పడ్డాం తప్ప నువ్వు చెబుతున్నటువంటి మాటల వలన మా బ్రతుకు దిద్దుకునే అవకాశం మాకెప్పటికీ రాదు రాదు రాదు. ఇశ్రాయేలు కూడా సేమ్ ఇదే మాట చెప్పారండి. నీ మార్గము సరి అయినది కాదు, నీ మార్గము సరి అయినది కాదు. దేవుడు చెబుతాడు. ఇదిగో ఇర్మీయా గ్రంథం 6:16 చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది.
యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం మీద నడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుడు చెప్పిస్తుంటే వాళ్ళు అంటున్నారు చూడండి, ఏమంటారు? అయితే వారు మేము అందులో పొరపాటును కూడా నడవము, నీ మాట మేము వినము. ఎందుకంటే మా ఆలోచనలను బట్టి మా మూర్ఖ హృదయం ఏ మాట చెబుతుందో అదే అనుసరించి మేము బ్రతుకుతాం తప్ప, నువ్వు గట్టి గట్టి కేకలేసినా, రెంకలేసినా, గద్దించినా, ఖండించినా, ఏదన్నా చెప్పు, మా స్థితి మాత్రం మేము మార్చుకోము అన్నారు. దేవుణ్ణి విడిచిపోయారు, వెళ్ళిపోయారు, చివరికి అందరూ నాశనం అయిపోయారు. కానీ ఈ రోజున దేవుడు చెబుతుంది, దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? సంఘములోకి వచ్చిన మనం లోక ఆచారాలను, లోక సంప్రదాయాల కోసం దేవుణ్ణి దూరం చేసుకోవద్దని మీకు చెబుతున్నాను. దేవుణ్ణి దూరం చేసుకుంటే మీ బ్రతుకు నాశనానికి వెళ్ళిపోతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నీకున్న మంచి విశ్వాసం, నీకున్నటువంటి మంచి ప్రవర్తన, లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ఆలోచన కలిగి వెళ్ళిపోతే నీకున్న మంచి ప్రవర్తన పాడైపోతుందని దేవుడు చెబుతున్నా. మనం మాత్రం నాశనమైపోవటానికే ఆశపడుతున్నాం, కానీ మన ప్రవర్తనను దిద్దుకోవటానికి మాత్రం మనం భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం ప్రియులారా. కాబట్టి మీరు ఆలోచించండి, కింద వచ్చినటువంటి 34వ వచనంలో, నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చెయ్యకూడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకే ఇట్లు చెప్పుచున్నాను. అంతే తప్ప మీ మీద కోపమో, క్రోధమో, ఆగ్రహము, మీకు శత్రువులు అవ్వటానికో నేను ఈ మాటలు చెప్పట్లేదు నాయన. మీరందరూ నా తోబుట్టులాగా, మనమందరం ఒక ఆత్మీయ కుటుంబం లాగా తప్పు చేస్తున్న వారిని సరిదిద్దడానికి గద్దించేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలే కానీ ఇది విమర్శతో కూడిందో వాళ్ళను ఉద్దేశించి చెబుతున్నటువంటి మాటలు అయితే మాత్రం ఖచ్చితంగా కాదని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. అదే మాటగా ఒకసారి చివరిగా 58వ వచనం కూడా మనం చదువుకొని ముగించేసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. చూడండి, మీరెంత కష్టపడుతున్నారు, మీరు ఎన్ని శ్రమలు పడుతున్నారు, ఎన్ని అవమానాలు పడుతున్నారు, ఎన్ని నిందలు అనుభవిస్తున్నారు మీరు. అయినప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఏం చేయమంటున్నాడు? మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎప్పటికీ అంటే మనం చచ్చిపోయేంత వరకును కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభువుని నమ్ముకున్నటువంటి వారుగానే మనం బ్రతకాలి, మరణించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఎంచుకున్నటువంటి పౌలు గారి పరిస్థితి ఏంటి మీరు ఒకసారి మీరు ఆలోచించండి. మోషే గారు అన్నాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నిందలు, అవమానం నాకు మహాభాగ్యం అని ఎంచుకున్నాడు. కానీ భక్తుల జీవితంలో ఎంత అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. చాలామంది ఆలోచన ఎలా ఉందంటే ఈ క్షణమే ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇచ్చేయాలి దేవుడు. ఏమన్నా షాపులో సరుకులు అనుకున్నారంటే వెళ్ళగానే 1 కేజీ పామాయిల్, 1 కేజీ రిఫండ్ ఆయిల్ మనం అడగంగా ఇవ్వడానికి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చువారు, ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి తగిన సమయంలో ఫలమిచ్చేవాడని అప్పటిదాకా నువ్వు నమ్మాలి. అబ్రహాం గారిని ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోమన్నాడు దేవుడు. మనకంటే ఎక్కువగా ఉందానికి. ఆయనకున్నటువంటి కేవలం గొర్రెల వరకే మన వీరరాగపురం పట్టదు. ఆయనకున్న గొర్రెలే, ఓన్లీ గొర్రెలు. అంత విస్తారమైనటువంటి సంపద, అధికారం దేవుడు దినదినం అభివృద్ధి చేశాడు. అలా చేసినటువంటి అబ్రహాం గారు, దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసినటువంటి అబ్రహాం గారు ఒక్క తప్పు చేశాడు. ఆయన చిన్నప్పటి నుంచి దేవుని
కార్యాలు ఎరిగి ఆయన సంకల్పం అంతా నెరవేర్చడానికి ఆలోచన కలిగి నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడని పేరు పొందడానికి సిద్ధపడగలిగినటువంటి దావీదు గారు కూడా ఒక్క తప్పు చేశాడు. దావీదు గారు కూడా తప్పులు చేయడం సహజం మనిషి, కానీ ఆ తప్పును సరిదిద్దడానికి ఉపయోగపడేటటువంటి వాక్యం మనకు చెబుతున్నా మనం సరిదిద్దుకోలేకపోతే కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయకుండా పాపం చేస్తున్నారా, పాపం వలన వచ్చు జీతం మరణం. తట్టుకోలేము మనం. మార్కు సువార్త 9:40 అంటాడు కదా, అగ్ని ఆరదు పొరుగు చావదు. నీకు ఈ భూమి మీద డబ్బున్నా, బంధువులున్నా, బలగమున్నా, ఏదున్నా ఒక రోజున అగ్నిగుండంలో నుంచి నిన్ను తప్పించగలిగేటటువంటి సత్తువ అనగా శక్తి దేనికి లేదు. నువ్వు భార్య కలిగి ఉన్నా, సంపద కలిగి ఉన్నా, బిడ్డలు కలిగి ఉన్నా, అధికారాలు కలిగి ఉన్నా, కోట్లాధిపతివైనా దేవుని కృప నీకు లేకపోతే నువ్వు అగ్ని ఆరని పురుగు చావని స్థలానికి వెళ్ళిపోవలసిందే. దేహములో ఉన్నను, దేహము విడిచినను ప్రభువుకి ఇష్టమైన వారిగా మనం బ్రతుకుని మనం దిద్దుకోవాలి. అందుకే ఒకనాడు దేవుణ్ణి విడిచినటువంటి ప్రజలు ఎలాగైతే నాశనం అయిపోయారో అలాగే ఈ రోజున క్రైస్తవమైన మనం సంఘమును, ప్రభువుని దూరం చేసుకొని ఏం సాధిస్తాం మనం భూమి మీద ఆలోచించండి. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సృష్టి యావత్తు ఏకగ్రీవముగా సమస్తము సమకూడి జరిగిస్తున్నవి ఎవరి కోసం? మన కోసమే. నీకు నచ్చినట్లుగా నీ బ్రతుకు నువ్వు దిద్దుకున్నావు, కానీ నీకు నచ్చినట్లుగా నువ్వు ఆలోచిస్తున్నట్టుగా ప్రకృతి ఏ రోజున కూడా ఆలోచించలేదు. ఎందుకో తెలుసా? వాటిని సృష్టించిన దేవుడు ఎంత భయంకరమైన వాడో, ఎంత గొప్పవాడో వాడికి తెలుసు. అందుకనే సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒకేలా జరుగుతుంది ప్రకృతిలో. సూర్యుడు ఎప్పుడన్నా 9 గంటలకు వచ్చాడు బయటికి? మధ్యాహ్నం ఎప్పుడన్నా వచ్చాడా? రారా. ఆ ప్రారంభం నుంచి ఎప్పటిదాకా ఆయనకి ఏదైతే ఒక నియమాన్ని నియమించాడో దేవుడు, అది కరెక్ట్గా చేసుకుంటూ ముందుకు వస్తుంది. శీతాకాలం వచ్చింది, వానకాలం వస్తుంది, వేసవకాలం వస్తుంది. కాలాలు కూడా ఎప్పుడన్నా మారాయండి? కాలాలు కూడా ఎప్పుడు మారలా. మారిందల్లా ఒకే ఒక్కటే సృష్టిలో, అదే మనిషి. ఈ రోజున దేవుడు కోరుకుంటుంది కూడా ఒక్కటే, మారినటువంటి మనిషి మరలాను మారాలి. మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తే వివిధమైన తంత్రములు కల్పించుకొని లోకంలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తేనే వారు నా మీదే. ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి వాడు భర్తగా సేద తీర్చి ఏదో నువ్వు అడిగినప్పుడల్లా బంగారం, నువ్వు అడిగినప్పుడల్లా చీరలు, నువ్వు అడిగినప్పుడల్లా సినిమాకి, నువ్వు అడిగినప్పుడల్లా పార్టీలకు తీసుకెళ్తున్నాడు అనుకున్న ఆశపడినటువంటి ఈ భార్య 10 మందిలో కష్టమందు, సుఖమందు, వ్యాధి ఎందు, బాధ ఎందు అన్ని విషయాలలో నీకు తోడుంటామని ప్రమాణం చేసినటువంటి భర్తను ఏమంటే నూనె పోసి సంపాదన చూస్తుందంటే మీరు ఎందుకు ఆలోచించండి ఒకసారి. అంటే వాడు తోడుండాడనే ధీమా, వాడు తోడున్నాడనే గర్వం అనేకు. ఎన్ని రోజులు ఉంచుకుంటాడు నిన్నాడు? నీ అవసరం ఉన్నంత వరకు మాత్రం ఉంచుకుంటాడు. ఆ తర్వాత నిన్ను నడి వీధుల్లో పిచ్చి కుక్కలా వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ నిన్ను కట్టుకున్నటువంటి భర్త, నిన్ను నమ్ముకున్నటువంటి భర్త నీకు బాధ వస్తే నీ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. నీకు కష్టం వస్తే నీకు వండి పెడతాడు. అవసరమైతే చంటి బిడ్డలాగా, తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలాగా నీకు స్నానం చేయించి, బ్రష్ చేయించి, ఏమంటే గోరుముద్దలు తినిపించేవాడే భర్త. అదే పొజిషన్లో తండ్రి కూడా అలాగే చేస్తాడు. పిల్లలు మీరు ఆలోచించండి. కొడుకులు ఎంత పనికి మాలినైనా, ఎంత దరిద్రులైనా తండ్రికి మాత్రం కొడుకులు ఉన్నతమైనటువంటి స్థితిలో కనపడతారు. అలాగే పరలోకపు తండ్రికి కూడా ఒకనాడు ఇశ్రాయేలు విషయంలో జరిగినటువంటి విషయం ఈ రోజున క్రీస్తులోకి వచ్చిన వాళ్ళకి జరగకూడదనే ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని, ఇంత మంచి విలువైనటువంటి వాక్యాన్ని మనకు నేర్పించడానికి మంచి అవకాశం ఇచ్చాడు. పిల్లల మీరు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 చూడండి. లాస్ట్గా చూసుకుని వెళ్ళిపోదాం మనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుమో ఆలోచించండి. ఇంటికి వెళ్ళి ఇప్పుడు మీరు ఎన్ని మాటలు చెబుతున్నా ఇవన్నీ కూడా ఎవరి కోసం చెబుతున్నాడు అయ్యగారు? మన కోసమే కదా.
మన ఆత్మలు బాగుండాలని, మనం ఆశీర్వదింపబడాలి, మనం ఫలించాలని, అభివృద్ధిలోకి రావాలని దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి మాటలు కదా మనకు చెబుతుంది అయ్యగారు. మనల్ని ఏమైనా నాశనం అయిపోమన్నాడా? మనల్ని ఏమైనా పాడైపోమంటున్నాడా? సేవకుడు చెప్పే మాటలు ఏంటండి? అందరూ బాగుండాలి, అందరూ దేవుని పని చేయాలి, అందరూ దేవుళ్ళలోనే ఉండాలని కోరుకునేటటువంటి మాటలే కానీ మీ ఆస్తంతా అమ్ముకొని మా దగ్గర తీసుకురండి, మీరందరూ అడుగుతారండి, మమ్మల్ని గొప్పంటామో చేయండి ఎప్పుడు కోరుకోవట్లేదు మేము. మీరందరూ మారితే మీ కుటుంబాలు మారుతాయి, మీ కుటుంబాలు మారితే మీ ఊరు మారుతుంది, మీ ఊరంతా మారితే ఈ జిల్లా మారుతుంది, మండలం మారుతుంది, టోటల్గా దేశమంతా మారిపోతుంది. ఈ యొక్క సమాప్తి జరిగిపోతుంది త్వరగా. దేవుడు రాట్లా ఎదురు చూస్తున్నా. ఈ రాత్రి దేవుడు వస్తే ఏం చేస్తావు నువ్వు చెప్పు? ఎప్పుడు వస్తుందండి మాయదారి మరణం అనుకుంటున్నారు చాలామంది. చచ్చిపోయి ఏం సాధిద్దామని, ఏం మారలేదు కదా నువ్వు అంటే తెల్లబట్టలు వేసుకుంటే మారిపోయినట్ట. మారాల్సింది తెలుపు వస్త్రాలు కాదు, నీ హృదయం మారాలి. అందుకనే ఇదంతా వినిన తర్వాత తేలింది ఒకటే, ఘోరమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు తీర్పులోనికి తీసుకొచ్చి నీ మీద కఠినమైన తీర్పు మోపకుండా ఉండాలంటే దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడానికి మీ మనసు మారి నూతన ఒకటి వలన రూపాంతరము చెందండి. ఇప్పటికైనా మనకు తెలియకపోతే తప్పులేం చేస్తే ఇప్పుడైనా ఈ క్షణమే ఒక మంచి అవకాశం మనకి ఇచ్చాడు దేవుడు. ఇకనైనా ప్రార్థన చేసుకొని ఆ అవిశ్వాసాన్ని దూరం చేసుకొని, నా ప్రభువుని నేను దూరం అయిపోయాను, ఇప్పటిదాకా నాకు తెలియక ఇలాంటి మాటలు నాకు చెప్పుకోలేక నేను దూరం అయిపోయాను కాబట్టి అయ్యో ఈ క్షణమే ఈ రాత్రి దేవుడు నా ప్రాణం అడిగితే నేను నా ప్రభువుని ఎప్పటికీ చూడలేను. కాబట్టి నా ప్రభువుని చూడటానికి నా ఆత్మ ఘోషిస్తుంది, నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఇక మీద నేను దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఇశ్రాయేలు వలె అలా లక్షణాలు నాలో ఉంటే ఈ క్షణమే తీసేసుకుంటానని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఒక వాగ్దానం చేసుకొని మన ముగింపు ప్రార్థనతో మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి అందరికీ వందనాలు. ఇంత మంచి సమయాన్ని మనకి ఇచ్చినటువంటి ప్రభువుకి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ నా మాటలో ముగించేస్తే అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.